లోకల్ ఫైట్ కు సన్నద్ధమవుతున్న రేవంత్ సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్లపై కాసేపట్లో జీవో. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న కేసీఆర్. ఏపీ శాసన మండలిలో ప్రోటోకాల్ రచ్చ, చైర్మన్ను అవమానించారని వైసీపీ నిరసన. ఏయూ విద్యార్థి మణికంఠ మృతిపై త్రిసభ్య కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని వీసీ ఆదేశం. ఏపీ లిక్కర్ కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు, 8 మందిని తిరిగి జైలుకు తరలించిన అధికారులు. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, కోస్తాకు భారీ వర్ష సూచన, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. పరిగిలో భారీ వర్షాలకు రహదారులు జలమయం, పెద్దవాగు ఉధృతికి నిలిచిపోయిన రాకపోకలు. నల్గొండ జిల్లాలో భారీ వర్షాలకు ఉప్పొంగిన వాగులు, తిరుమలగిరి సాగర్లో నీట మునిగిన పంట పొలాలు. బీహార్లో మహిళా రోజ్గార్ యోజన ప్రారంభించిన ప్రధాని, 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో 10,000 చొప్పున జమ. ఎన్నికల ముందే మోదీకి మహిళలు గుర్తొచ్చారా? ఎన్డీఏ కూటమిది ఓటు బ్యాంకు రాజకీయాలన్న ప్రియాంక. లద్దాఖ్ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ అరెస్ట్, లేహ్లో హింసను ప్రేరేపించారని పోలీస్ యాక్షన్. భారత స్టాక్ మార్కెట్లపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్, భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు.